హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. సో రోహిణి ఏం చేస్తుంది? సో రోహిణి గురించి మనం మాట్లాడుకుందాం. సో బిగ్ బాస్ తర్వాత రోహిణి ఇప్పుడు ఏం చేస్తుందని తెలుసుకునే ముందు, బిగ్ బాస్ కన్నా ముందు రోహిణి అనే అమ్మాయి ఏం చేస్తుందని తెలుసుకుందాం. సో నేను ఎంత మంది గురించి మాట్లాడా కానీ ఎప్పుడైనా ఈ అమ్మాయి గురించి మాట్లాడదాం అని అనుకున్నా. ఎందుకంటే సో వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్, బెస్ట్ అమ్మాయి అంటే నేను రోహిణి గురించి చెప్తా. ఎందుకనంటే అసలు అమ్మాయి రోహిణి అనే అమ్మాయి సో అంటే చాలా మిడిల్ క్లాస్ నుండి వచ్చింది అమ్మాయి. సో చాలా డౌన్ టు ఎర్త్, చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. సో జబర్దస్త్ అంటే చిన్న చిన్న షోలు చిన్న చిన్నవి చేసుకుంటూ జబర్దస్త్ కంటే వచ్చింది. సో జబర్దస్త్లో ఒక అమ్మాయి స్టాండ్ అవ్వాలంటే సో అది ఎంత కష్టం అంటే, ఎందుకంటే ఆ టైంలో లేడీ గెటప్లు ఉన్నాయి. సో లేడీ గెటప్లతో వాళ్ళ ఫేమ్ని సంపాదిస్తున్నారు, గట్టిగా వేస్తున్నారు. సో ఆ టైంలో కూడా ఈ అమ్మాయి చూస్తే చాలా కొంచెం హెవీగా అనిపించేది అనమాట. కొంచెం లావుగా అమ్మాయి చెబ్బిగా ఉండడం వల్ల ఏంటి ఈ అమ్మాయి యాక్ట్ చేస్తుందా అని అనుకునేవారు. కానీ తన పర్ఫార్మెన్స్తోని, తన యాక్టింగ్తో ఒక్కొక్కరిని దుమ్ము లేపిందబ్బా నిజంగా. సో ప్రతి షోలో కూడా తనకున్న 100%లో సో బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చి సో 100% ఎఫెక్ట్ పెట్టేదనమాట. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్ అంటారు కదా. సో ఈ అమ్మాయి విషయంలో అది పక్కా అనుకోవచ్చు. ఎందుకంటే సో ప్రతి సీజన్లో కూడా నాకు తెలిసి బిగ్ బాస్కి తనకు ఆఫర్లు వచ్చాయి. బట్ ఆ అమ్మాయి కొన్ని షోల్లో, కొన్ని సిరీస్లో, కొన్ని సీరియల్స్లో కమిట్ అవ్వడం వల్ల సో పెట్టుకోలేదు. అంటే ఏం చేయలేదని లేదు. రోహిణి గారు సీరియల్ చేశారు, సినిమాలు చేశారు, వెబ్ సిరీస్లు చేశారు, షోలు చేశారు. సో ఎక్కడ గ్యాప్ లేకుండా ఎవ్రీడే కష్టపడుతూనే ఉంటుంది ఈ అమ్మాయి. అండ్ ఈ అమ్మాయి అంటే స్క్రీన్ మీద ఎలా ఉంటుంది, స్క్రీన్ వెనకాల చూసుకుంటే అమ్మాయి చాలా మందికి హెల్ప్ చేస్తుంది. సో తనతో ఉన్న కాస్ట్యూమ్ డిజైనర్స్ కావచ్చు, తన మేకప్ మ్యాన్లు కావచ్చు, సో తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఏదైనా ఇష్యూ వచ్చిందంటే ఫస్ట్ ఈ అమ్మాయి ఉండి సో చాలా అంటే చాలా వామ్ వెల్కమ్ చేసి సో ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇస్తుంది. సో ఆ అమ్మాయి ఏం లక్షల కోట్లు ఇచ్చేస్తుందని చెప్పను, కానీ ఖచ్చితంగా సొల్యూషన్ అయితే ఇస్తుంది. సో నిజంగా అలా చాలామంది తన వల్ల సహాయం పడిన వాళ్ళు ఉన్నారు. సో తను అలా చేసిన సహాయాన్ని కూడా ఎక్కడ చెప్పుకోదనమాట. చాలా అంటే చాలా మంచి అమ్మాయి. దెన్ ఆఫ్టర్ అమ్మాయి బిగ్ బాస్కి వెళ్ళింది. సో బిగ్ బాస్లో మీ అందరికీ తెలుసు, అంటే బిగ్ బాస్లో ఇంతవరకు ఒక కామెడీ అనే వ్యక్తి ఎవరు అవ్వలేదు. కమెడియన్స్ నుండి ఇప్పటి వరకు ఎవ్వరూ అవ్వలేదు. సో సీజన్ కమెడియన్స్ అయిపోతారేమో అనుకున్నాం. ఎందుకంటే రోహిణి పర్ఫార్మెన్స్ కావచ్చు, రోహిణి యాక్టింగ్ కావచ్చు, అంత బ్యూటిఫుల్గా అనిపించాయి అనమాట. సో ఈసారి రోహిణి కొడతారా ఖచ్చితంగా అనే వరకు ఒక పర్టికులర్ కొన్ని వీక్స్కి అలాగే అన్నారనమాట. సో రోహిణి ఎక్కడ గ్యాప్ తీసుకున్నట్లు అనిపించట్లేదు, కొడుతుంది ఈ సీజన్ అనుకున్నా. మళ్ళీ ఎందుకు వచ్చిందో కానీ మళ్ళీ కొంచెంగా అమ్మాయి ట్రాక్ తగ్గింది, వేరే ట్రాక్ పెంచడం వల్ల ఇంకా సీజన్కి వేరే వాళ్ళకి విన్నర్ అవడం అయింది. బట్ ఎక్కడ బిగ్ బాస్ తర్వాత కూడా ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. అమ్మాయి తర్వాత కూడా బ్యాక్ టు బ్యాక్ అమ్మాయి చూసుకుంటే ఏ క్యారెక్టర్ చేసినా 100% ఇస్తుంది. నాకు సేవ్ ద టైగర్ సిరీస్ మీరు చూస్తే సో ఫస్ట్ సిరీస్లో ఫస్ట్ సీజన్లో చూసుకుంటే సో అసలు ఇలాంటి క్యారెక్టర్లు చేయాలంటే గట్స్ ఉండాలి. ఎందుకంటే ఏదంటే కామెడీ చేస్తారు, లేదంటే సీరియస్ రోల్ చేస్తారు, లేదంటే ఒక పని మనిషిగా చేస్తూ ఓనర్కి సో ఏమాత్రం ఆయనకి అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా కనెక్ట్ అవుతూ ఆ వేరియేషన్స్ చూపించుకుంటూ మా ఓనర్ తిడితే మా ఓనర్ నన్ను తిట్టాలి, నేను మా ఓనర్ తిట్టాలని జస్ట్ అంటే ఈ కాన్వర్జేషన్లు ఏముంటాయో అదంతా చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది. సో సేవ్ ద టైగర్ చూస్తే ఫస్ట్ సీజన్ మొత్తం ప్రతి ఒక్కరికి సూపర్ క్యారెక్టర్లు పడ్డాయి. ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. ఆల్రెడీ లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాం. సో సేవ్ ద టైగర్స్ 1, 2 తర్వాత ఈ 3 అనేది ఏదైతుందో 3 సీజన్ మీరు చూసారో లేదో ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా డిఫరెంట్ తీశారు. 1, 2 సీజన్స్కి దీనికి సంబంధం లేదు. సేవ్ ద టైగర్స్ 3 చూసుకుంటే దానికి మొత్తం జోనర్ మొత్తం మార్చేశారు. అండ్ సినిమాటిక్గా ఎక్కడ తక్కువ కాకుండా తీశారనమాట. మొత్తం సినిమా రేంజ్లో అంటే ఒక ముగ్గురిని డిఫరెంట్గా రెండు రోల్స్లో చూపిస్తూ రెండు క్యారెక్టర్లలో చూపిస్తూ ఆ రోహిణిని అయితే ఇటు రిచ్గా ఇటు పూర్గా తిప్పి అంటే ఆవిడ పర్ఫార్మెన్స్ని సరైన రేంజ్లో వాడుకున్నారనమాట. సో సినిమా విషయాలు చూసుకుంటే ఇంకా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తున్నాయి. ఏ క్యారెక్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్, కామెడీ క్యారెక్టరా, లేకపోతే ఇంకొక క్యారెక్టరా, తన క్యారెక్టర్ నీకుంది ఇస్తే చేస్తావా అని అడగడమే లేటు ఎలాంటి క్యారెక్టర్ని చేస్తుంది. జనరల్గా ప్రతి ఒక్కరికి కూడా బిగ్ బాస్ నుండి వచ్చాకో లేకపోతే ఒక జబర్దస్త్లో 4 షోలు చేశాకో మేము పెద్ద స్టార్లు అయిపోయాం, మేము కొన్ని క్యారెక్టర్లు చేస్తాం, కొంత ఇంపార్టెంట్ క్యారెక్టర్లు చేస్తాం అంటారు. బట్ రోహిణి అనే అమ్మాయి ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా
పరకాయ ప్రవేశం చేసి మరీ చేస్తుంది. సో, నిజంగా నాకు తెలిసి చాలా బ్యూటిఫుల్ అద్భుతమైన ఆహ్, ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. ఇలాంటి ఆర్టిస్ట్ మనకు తెలుగులో దొరకడం నిజంగా అదృష్టం. అంటే కొంతమంది రేర్‌గా నాకు చాలా తక్కువ మంది ఇలాంటి ఆర్టిస్ట్‌లకి కనెక్ట్ అవుతారు. సో, అందులో రోహిణి గారు బాగా కనెక్ట్ అయ్యారనమాట. ఎందుకంటే బిఫోర్ తన మూవీస్ చూసాం, మనం సీరియల్స్ చూసాం. బట్ తన్ని పర్సనల్‌గా మాట్లాడినప్పుడు ఎంత వార్మ్ వెల్కమ్ చేస్తదంటే అమ్మాయి. చాలా అంటే చాలా హార్డ్ వర్కర్, డౌన్ టు ఎర్త్ రోహిణి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ చేస్తుంది, వెబ్ సీరీస్ చేస్తుంది, షోలు చేస్తుంది. మీ అందరికి ఎక్కడ అసలు గ్యాప్ అనే మాట గాని, లేకపోతే డిసప్పాయింట్ అయ్యే మాట గాని ఎక్కడా లేదు. రోహిణిని ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ఎవ్రీడే పండగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కంటిన్యూషన్‌లో ఆ అమ్మాయికున్నాయి. సో, ఫైనల్లీ కంగ్రాచ్యులేషన్స్ రోహిణి. మీరు చేసే క్యారెక్టర్‌లు కావచ్చు, మీరు చేసే ఈ వెబ్ సీరీస్ కావచ్చు, మీరు చేసే కామెడీ కావచ్చు, ఆడియన్స్ అందరూ మెచ్చుకుంటున్నారు. సో, వాళ్ళందరినీ హ్యాపీగా నవ్విస్తున్నందుకు వాళ్ళ తరపున థాంక్ యూ సో మచ్.